తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఆదియు అంతమునైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. సత్యము, జీవము, మార్గమై ఉన్నటువంటి మా దేవ, మీకే స్తోత్రం. మొదటివాడును కడపటివాడునై ఉన్నటువంటి మా తండ్రి, మీకే ఘనత. పరిశుద్ధులను వేవేల దూతలతో కొనియాడబడుతున్నటువంటి మా దేవ, నీకే స్తోత్రం. స్తుతులకు పాత్రుడైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. స్వస్థతనిచ్చి మా దేవ, నీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త, నీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, మీకే మహిమ. మా ఉన్నత దుర్గమా, మీకే ఘనత. మా రక్షణకర్త, మీకే స్తుతి. సర్వసృష్టికి కర్త అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. నమ్మకమైనటువంటి మా దేవ, మీకే స్తుతి. సర్వశక్తి గల మా తండ్రి, మీకే స్తోత్రం. అభివృద్ధినిచ్చు మా ప్రభా, మీకే ఘనత. అసాధ్యమైనదంటూ లేనివాడా, నీకే మహిమ. దహించి అగ్ని వలె నీ మహిమను కనపరచువాడా, నీకే స్తోత్రం. దహించి అగ్ని వలె నీ మహిమను కనపరచువాడా, నీకే స్తోత్రం. సమాధానకర్త యొక్క దేవా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఇదిగోనైనా మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరచండి నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మీరు దయచేశారు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇక నేను సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన, ఇక మా తల్లి గర్భాన్ని పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. మా పాపాలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, మీరు నాయన ఇదిగో తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మేకా 7:19 కూడా ఆయన మరలా మన యందు జాలిపడను, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ్యాలంలో నీవు పడవేతు అని సెలవిచ్చిన ప్రకారము తండ్రి నాయన, ఇక నాయన మీ సన్నిధిలోని గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము. కానీ మా స్వనీతి కార్యములు బట్టి కాడు నాయన మీ సన్నిధిలో నిలబడి ప్రార్థించలేదు దేవా. మా దేవా, చెవియోగ్య మా ప్రార్థన ఆలకించమని తండ్రి, ఏమో కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్ర పరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఈ సోపుతో మా పాపలను పరిహరించమని అడుగుచున్నాం తండ్రి నాయన. మీ సన్నిధిలోని తోసివేయకండి నాయన. నాయన మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా నాయన. నిష్కపటమైన మనసుతో ప్రార్థన చేయటం మాకు నేర్పమని అడుగుచున్నాము నాయన. తండ్రి మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పమని అడుగుచున్నాము నాయన. ఇక నాయన అంధకార సంబంధమైన సమాధుల నుండి మా ప్రాణాలను విడిపించమని అడుగుతున్నామయ్యా తండ్రి నాయన. ఇక నేను మా బట్టలు చేసిన మీరు ఉపకారాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మేలుతో మా హృదయాలను తృప్తిపరుచున్న దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక నేను లోకాసులను, నేత్రాసులను, శరీర మోజులను పడిపోకుండా నాయన తండ్రి మీ కృప కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. లోక బంధాలలోను, ధనమోసాలలోను, శరీర సుఖంలో పడిపోకుండా నాయన శక్తినివ్వండి నాయన. ఇదిగో తండ్రి నాయన మీ చిత్తానుసారంగా తండ్రి నాయన మీ చిత్తానుసారమైన జీవితం మేము కలిగి ఉన్నట్లు నాయన మీ కృపా కాపుదలను అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. మీ లేఖనములు తండ్రి నాయన గ్రహింపజేసే మంచి మనసును మాకు దయచేయండి నాయన. పాముల వలె వివేకము కలిగి నాయన, పావురం వలె నిష్కపటముగా ఉండినట్లు నాయన మమ్మల్ని అందరి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. రాజా మా దేవ, మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి నాయన. దయగల మహారాజా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. కృపగల మహారాజా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, ఇగనైనా ఇక సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలు మేమందరము కూడా తండ్రి నాయన సిద్ధపాటు కలిగి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తపడడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ, అవసరాల కొద్దీ తండ్రి మీ సన్నిధులు నాయన మోకరిల్లి ప్రార్థన చేయుచున్నదో ఆ బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించి నాయన ఆ బిడ్డల అవసరతలన్నీ క్రీస్తు యేసు ఐశ్వర్యనందు నాయన వారి ప్రతి అవసరము తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి ఆత్మీయంగా తండ్రి మేమందరం ఎదుగుదలకు సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, అంతవరకు సాయంత్రాన్ని
జీవించడానికి కావాల్సినటువంటి వివేకము, జ్ఞానము, బుద్ధి, ఓర్పు, సహనం మాకు అందరికీ దయచేయండి ఆయన. ఇగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి యవ్వన బిడ్డలను తండ్రి, కుటుంబాలను తండ్రి, సేవకుల కుటుంబాలలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి, విద్యార్థులని, విద్యార్థినీలను తండ్రి, ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఇగో తండ్రి, మేమందరం ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి, మీ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము కలిగి ఉండేటట్లు నాయన మమ్మల్ని అందరూ సిద్ధపరచమని అడుగుతున్నాం నాయన. తండ్రి, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలకు తండ్రి, అందరికీ అన్ని కుటుంబాలను తండ్రి, ఇక నైనా రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. ఇక నైనా తండ్రి, కుటుంబాలలోనూ నాయన, సంఘాలలోనూ నాయన సమాధానము దయచేయమని అడుగుతున్నామనైనా, ఐక్యత దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, యవ్వనులను, స్త్రీలను, పిల్లలను క్షేమం కొరకు, రక్షణ కొరకు, వారి బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం వేడుకుంటున్నాను నాయన. కృప చూపించండి నాయన. ఇంకోనైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, గూడు లేక బాధపడుతున్నటువంటి పట్టి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ కృప కాపుదలు అనుగ్రహించమని ఉదయకాల సమయంలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి ఇక నేను మీ సన్నిధిలో క్షేమకరంగా వారిని తోడుకుని రమ్మని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను డ్యూటీలకి, ఆఫీసులకి, నేను పనిపాట్లకు వెళ్తున్నటువంటి, కూలి పనికి వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డలని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని క్షేమకరంగా వారిని నేను వారి పనిపాట్లు ఉంచుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు వారిని దీవించమని, ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలను అందరినీ కూడా తండ్రి, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను తండ్రి నాయన వారికి సుఖప్రసవం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆయన తండ్రి, ఆయన పిల్లలు లేని దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన, జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా, హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా, అబ్రహాము, సారమ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, పిల్లలు లేని దంపతులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను తండ్రి, బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. మీరు రెక్కల చాటును భద్రపరచండి నాయన. తండ్రి, మీ మెండైన దీవులతో నింపమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, విధరాండ్ల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. ఇగోనైనా తండ్రి, మీ వారి పక్షాన వాద్యమాడే దేవుడు నాయన, వారి పక్షాన వాద్యమాడి వారికి న్యాయం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు శాంతిని, సమాధానాన్ని, రక్షణను దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజలందరి కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఇక క్షమించమని వేడుకుంటున్నాను నాయన. నిజమే తండ్రి, వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగకు నాయన. ఇంకోనైనా దుష్టుడు వారి యందు ఉండి తండ్రి ఆ కార్యం జరిగించున్నాను నాయన. నిజమే తండ్రి, సిలువను కూర్చున్న వార్త వారికి విరుద్ధంగా అనిపిస్తున్నదయ్యా. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో క్షమించమని వేడుకుంటున్నాను నాయన. ఇగోటండి, డాక్టర్స్ని కానీ, ఎయిర్ఫోర్స్ని కానీ, పోలీస్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తులని కానీ, సామాన్య ప్రజలని కానీ, అధికారులని కానీ, ఇక నేను 2 తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని, ఇంకోనైనా అటు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రక్షణలో పనిచేస్తున్న వారిని కానీ నాయన, ఇటు సినీ పరిశ్రమ కానీ, రైతుల్ని కానీ, ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని, అధికారులను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, వారు మారు మనసు పొందాలనే కదా తండ్రి మీరు ఎంతగానో దీర్ఘశాంతం గలవారై ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని బండ్లాంటి రాతి ఉదయాలు తీసేసి మొత్తం ఆసుపత్రులకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా, మా దేశంలో ఉండే ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. ఇగో తండ్రి, మా దేశంలో ఎందరో నాయన తాగుడుకు బానిస ఉన్నటువంటి వారు, జూదానికి బానిస అయినటువంటి వారు నాయన, వ్యభిచారానికి బానిస అయిపోయినటువంటి బిడ్డలు నాయన, అటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన నీ రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ, ఉద్యోగస్తులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని, ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలను, మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను నాయన, వాక్యం వరకునే బిడ్డలను మీ సన్నిధిలో జతపరిచి తండ్రి వారిని నిందారైతులుగా, పరిశుద్ధులుగా బ్రతినట్లు నాయన మీ కృప కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఏకాంగులు సంసారులుగా చేయవాడు నీవే గనక తండ్రి మీ సన్నిధిలోని ఎవరి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి, నేను పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీ సన్నిధిలో దీవించి, ఆశీర్వదించి, జతపరిచి నాయన మీ సన్నిధిలో నాయన మీ రెక్కల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. ఇంకా నేను సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు నాయన, వారి కుటుంబాల కొరకు నాయన, ఇక నేను చిన్న సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి చిన్న కాపరులనే కానీ నాయన సంఘాలను అభివృద్ధి పరచండి నాయన. విశ్వాసాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, వారి సమస్యల నుండి మేము వారిని విడిపించండి నాయన, వారి బాధల నుంచి విడిపించండి నాయన. అనేకులు శోధనలో పడిపోకున్నట్లు నాయన సహాయం చేయండి నాయన. ఇక నేను శోధన జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇక నేను శోధన తప్పించుకోవడానికి
కావాల్సిన మార్గాన్ని వరకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనండి సంఘంలో తండ్రి మేమందరం ప్రేమ కలిగి ఉండినట్లు మీ కృపా కాపుదలు అనుగ్రహించండి అయినా. సంఘములలో శాంతిని సమాధానాన్ని, గృహాలలో శాంతిని సమాధానాన్ని, ఐక్యతను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. క్షమించే గుణం మాకు అందరికీ దయచేయండి అయినా. మీ రక్షలైనటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. ఇదిగో విశ్వాసం మమ్మల్ని అభివృద్ధిపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనండి మేమందరము నిబ్బరమైన బుద్ధి గలవారమే, పూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థన చేయనట్లు మమ్మల్ని అందరికీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని, మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచడం మాకు బుద్ధిని, జ్ఞానము, వివేకమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, కృపగల మహారాజా, ఇగో తండ్రి నాయన మీ చిత్తానుసారమైన జీవితాలు మేము కలిగి ఉండి తండ్రి మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి నాయన ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని నాయన, ప్రతి కుటుంబాన్ని నాయన మీ ధైర్య కలిసాటను భద్రపరచమని తండ్రి, మీ కృపా కాపుదల అనుగ్రహించమని తండ్రి. ఇదిగోనైనా దేవాన్ని కృప చొప్పున మమ్మల్ని ఖండించమని, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున తండ్రి మా అతిక్రమలన్నీ తుడిచివేయమని తండ్రి. ఇగనైనా నిత్యుడగా ఆత్మ ద్వారా తను తాను దేవుడికి నిర్దోషగా అర్పించుకున్న యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని సేవించడానికి మీకు మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనని మీరు హెబ్రీ 9:14-15 సెలవిచ్చిన రీతిగా మమ్మల్ని అందరి హృదయాలను తండ్రి శుద్ధి చేయమని, ఇగోనైనా మా ఆత్మలను మీ చేతులకి ఎత్తిపెట్టుకుని తండ్రి. ఇగోనైనా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డలను తండ్రి, ఇగోనైనా అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ ధైర్య కలిసాట భద్రపరచమని, మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, మనుషులు నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి, ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే నాయన, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలగిచ్చిన మీ అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.